విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి అండ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో చాలా ఇయర్స్ నేను కమ్యూనికేషన్ చేయడం వల్లనే చాలా సమస్యలు వస్తున్నాయి, సో కమ్యూనికేషన్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయింది. తర్వాత రియలైజ్ అయ్యాను, కమ్యూనికేషన్ చేయడం వల్ల కాదు, రాంగ్ కమ్యూనికేషన్ చేయడం వల్ల, ఎక్సెసివ్ కమ్యూనికేట్ చేయడం వల్ల, లేకపోతే అండర్ కమ్యూనికేట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ రియాలిటీలో మేనిఫెస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో మనం రోజు రోజు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేస్తూ గ్రో అవ్వాలి. సొల్యూషన్ ఏంటి? జర్నలింగ్. సో డైలీ రైటింగ్ అనేది మన థాట్స్ ని ఒక స్ట్రక్చర్ వేలో ఆర్డర్ పెడుతుంది. సో మంచి రిజల్ట్స్ వచ్చినాయి, కానీ ఎక్కడో ఎనర్జెటిక్ లెవెల్లో చిన్న డౌట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం జరిగింది. సో అప్పుడే థాట్ వచ్చింది నాకు, వీడియో జర్నలింగ్ చేస్తే ఎలా ఉంటుంది. కానీ ఇగ్నోర్ చేసేసి వర్క్, లేకపోతే ఎవరెవరికో హెల్ప్ చేస్తూ ఉంటాం కదా, వర్క్ లో హెల్ప్ చేయడం, మన వర్క్ మనం చేసుకోవడం, అందులో బిజీ అయిపోయింది. సో వీడియో జర్నలింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేశాను, మీలో కొంతమంది చూసే ఉండొచ్చు. సో వీడియో జర్నలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇట్స్ ఎ సింగిల్ కట్, ఫ్లోలో మాట్లాడేయాలి, తర్వాత చూసుకున్నాం, 2 రోజుల తర్వాత చూసుకుని జడ్జ్ చేసుకున్నాం ఈ అని నాకు నేనే చూసుకోవడానికి చేశాను. అరే వై నాట్, ఇది మన ఫిలిం స్కూల్లో అందరూ కూడా ఇంటెలిజెంట్ ఉంటారు, నో డౌట్, అందులో ఈక్వలెంట్ గా ఉంటారు, కొంతమంది పైన ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మనకి, జడ్జ్ చేయడమో, క్రిటిసైజ్ చేయడమో, అవుట్ రైట్ ఏదో చేయడమో, లేకపోతే బాగుందని ఒకళ్ళు అంటమో, జస్ట్ ఎడారిలో వానలాగా, అది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఏంటి, దీనివల్ల ఏంటి, రోజు రోజు కూడా తెలియకుండా కూడా ఎనర్జీ షిఫ్ట్స్ అనేది న్యూట్రల్ గా చూసుకుంటూ ఉంటే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. సో ఇది ప్లస్ జరుగుతుంది. దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ అనేది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది, కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవడం వల్ల నా మీద నాకు ట్రస్ట్ పెరుగుతుంది. అంటే ఎవరైతే చేస్తే వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. తర్వాత కలిసి పనిచేసినప్పుడు ప్రాబ్లం ఏదన్నా వస్తే ఫర్గివ్ చేయడం, వాళ్ళు మనల్ని ఫర్గివ్ చేయడం, సరే అని మనకు ఒక మళ్ళీ రీబూస్ట్ చేసి మనల్ని పుష్ చేస్తారు. అప్పుడు మనకి ఇంకా బలమైన నమ్మకం, మన మీద మనకున్న నమ్మకంతో పాటు వాళ్ళ మీద కూడా నమ్మకం బిల్డ్ అవుతుంది. అలాగా టీమ్ ఫార్మేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ఇందులో 70%, 60%, 50% ఉంటాం మనము. సో రిమైనింగ్ అనేది హై లెవెల్ గేమ్ ఆడుతున్నప్పుడు మనకు తెలియాలి. గేమ్ అంటే పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళని ఎలా తొక్కాలనేది కాదు. ఖచ్చితంగా నువ్వు గెలవాలి, నేను గెలవాలి. అది ఎలా గెలవాలి అనేది ఒకరికొకళ్ళు ఇచ్చుకోవడమే విన్ విన్ సిచ్యువేషన్. అర్థమైంది అనుకుంటున్నాను.